చాలా మంది అంటే ఇండియా వైడ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పెద్ద పెద్ద హీరోలు సైతం దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ అసలైన వాళ్ళు అంటే ఎవరో కాదు, మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క అప్రిషియేషన్ కూడా రాలేదు, ఒక ట్వీట్ రాలేదు. అదే ఆ విషయంలో ఒక్కటే మైనస్. ఇంకా ఏ విషయంలో నాకు అంటే నేను అనుకున్నా అంతకుముందు ఏవేవో చాలా మంది నెగిటివ్ ఇచ్చేసారు. అది పొలిటికల్ గా ఒకసారి జరిగింది, ఫ్రెండ్ ప్రకారం పోయాడు. ఇంకా మనమే కామన్ పీపుల్ చూసుకుంటాం, అన్ని పార్టీలు వ్యక్తులు కలిసి ఉంటాం, వేరే పార్టీ వాళ్ళను చూస్తున్నా ఆ ప్రకారమే అతను వెళ్ళాడు. పార్టీకి సపోర్ట్ గా కూడా కాదు, ఫ్రెండ్ కి సపోర్టర్ గా వెళ్ళాడు. మనమే చూస్తుంటాం వేరే పార్టీ అని మాట్లాడుకోవడం, తర్వాత అందరూ ఫ్రెండ్స్ అలా ఉంటాం. అలాగే ఆ విధంగానే చూసుకోవాలి అక్కడ కూడా. అతను అంటే అంతకుముందు మొత్తం మెగా ఫ్యామిలీ అండ ఉంది. అలాగే ఒకరికి ఒక కుటుంబం ఒకరు బాగా సపోర్ట్ తీసుకోండి. అంటే ఇంత లేట్ అయినా ఇంకా కొంచెం రియాక్ట్ అవ్వడం ఎక్కడో కొంచెం అది కొన్ని చూస్తే నెగిటివ్ రూమర్స్ కి కొంచెం ఇదయ్యేలా ఉంది. కానీ చిరంజీవి గారు కానీ, నాగబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా రామ్ చరణ్ గారు, ఇంకా ఎవరైనా మెగా ఫ్యామిలీలో ఎవరైనా వస్తారా, ఇంకా ట్వీట్లు అయినా అట్లీస్ట్ ఒక ట్వీట్ ఎవరైనా ఒక పెడితే దానికి ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. అంటే అదైతే అందరూ సైలెంట్ గా ఉండటం వల్ల ఇది ఒక మెగా ఫ్యాన్స్ కి ఒక ఇండికేషన్ లాగా అనిపిస్తుంది. ఓకే, మేము సీరియస్ గా ఉన్నాం, మీరు కూడా సీరియస్ గా ఉండండి అనే ఒక ఇష్యూ అయితే సైలెంట్ వార్ నడుస్తుంది అనిపిస్తుంది. ఈ సైలెన్స్ వీడిపోతే బాగుంటుందని సైలెన్స్ వీడిపోతే ఖచ్చితంగా నేను అదే కోరుకుంటా. ఎందుకంటే ఇంకొకటి ట్వీట్ చేయడం వేయకపోవడం అది వాళ్ళ ఇష్టమే. ప్రతి ఒక్కటి వాళ్ళ ఇష్టం వస్తే వేసుకోవచ్చు. అన్ని ట్వీట్ ద్వారానే ఇంకొకటి అంటే ఆడియన్స్ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వడం వారే చూపించుకోనక్కర్లేదు. వాళ్ళు రియల్ గా వాళ్ళు బాగుంటే చాలు. ఇంకొకటి నేనైతే అది కోరుకుంటా. కానీ ఇప్పుడు ఎక్కువ మంది మనం టెక్నాలజీ వీటికి ఫాలో అవుతుంది కాబట్టి ఒక ట్వీట్ అయినా కానీ, మెసేజ్ కానీ, ఇంకా ఆడియో ఫంక్షన్స్ కి మామూలుగా అందరినీ పిలుస్తారు కదా, మామూలుగా ఎవరో ఒకరు అంతమందిలో ఎవరో ఒకరు రాలేదా అనే విషయం కొంచెం అనిపిస్తుంది, ఎక్కడో డిసప్పాయింట్ అనిపిస్తుంది. కానీ ఇంకొకటి అదైతే అది మూవీకి అయితే ఏమీ ఎఫెక్ట్ కాదు నాకైతే. అంటే అతను ఆల్రెడీ నిరూపించుకున్నారు. స్టార్టింగ్ గంగోత్రిలో ఎక్కడ మిస్ కొంచెం అటు ఇటున మూవీ ప్లస్ అయినా ఆర్యతో ఆయన బెస్ట్ యాక్టర్ నిరూపించుకున్నారు. బన్నీగా, ఐకాన్ స్టార్గా ఇంకా మొత్తం నిరూపించుకున్నాడు. ఆయన వరకు సూపర్గా అనిపించాడు. అంతకన్నా ఇంకా ఒక యాక్టర్ ఇంతవరకు పాన్ వరల్డ్ వరకు వెళ్ళిపోయింది ఆ మూవీ ఖచ్చితంగా. ఇంకా వేరే స్టార్లు తీసుకెళ్లారు. ఇంకా ఈయన అంతకు మించి లాక్డౌన్లో చూసాం. ఆ టైంలో 20-30 రూపాయలు మరీ దారుణంగా అప్పుడు అంత రేట్లు పెట్టి అప్పుడు ఆ టైంలోనే అంత ప్రపంచం సృష్టించింది. లాక్డౌన్ టైంలో థియేటర్కు రప్పించింది కరోనా టైంలో. అలాంటి మూవీ ఇది. ఇంకొకటి తీసుకొని కంటెంట్ కానీ అంత సూపర్ ఉంది. ఇంకొకటి ఇక్కడ ఇదేది కూలీ అతను ఆరెంజ్లో ఎదిగాడని ఉండొచ్చు. మనం తీసుకోవాల్సింది, మనం ఎన్నో వర్క్లో బిజినెస్ ప్లాన్స్ కానీ వేరే వర్క్ వాళ్ళు కానీ ఎక్కడో ఒకరు మనల్ని ఆపాలని చూస్తుంటారు. ఆపాలని చూసినప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఎంతవరకు ఓవర్కమ్ చేయాలి, ఎంతవరకు మేమే చేయాలి, మనం సాయశక్తులా పోరాడాలి ఈ ప్రపంచంతో అన్నట్టు సూపర్గా అతను అలాంటి కంటెంట్ ఇంకా ఊహించుకోవచ్చు.